సైడ్లో మళ్ళీ హోల్స్ ఇచ్చారు దాన్ని ఫిట్ చేయడానికి. ఈ స్క్రూలు వేసి మళ్ళీ ఫిట్ చేయడానికి హోల్స్ ఇచ్చారు. సో చాలా బాగుంది ప్రోడక్ట్ అయితే. మా ఇంట్లో చాలా హ్యాపీ అనిపించింది. సో తప్పకుండా ట్రై చేయండి ప్రోడక్ట్ అయితే. సో చాలా తొందరగానే ఫిట్ చేసాం. మేబీ ఒక హాఫ్ అన్ అవర్ కూడా పట్టలేదండి, చాలా తొందరగా అయిపోయింది. క్వాలిటీ కూడా చాలా బాగా నచ్చింది మా ఇంట్లో అందరికీ. సో ఇలాగా వాల్కి మళ్ళీ స్క్రూలు ఏవైనా స్టిక్ చేసి, సో దానికి మళ్ళీ మనం ఇలా స్టాండ్ చేసుకోవచ్చు దాన్ని. కాకపోతే మేము అలాగే నిల్చోపెట్టాము, ఎందుకంటే సో మా కిచెన్లో మొత్తము పాలిష్తోనే ఉంటుంది కదా వాల్ మొత్తం. సో మళ్ళీ ఎందుకు డిస్టర్బ్ చేయడం దానిలో అని చెప్పేసి అలా పెట్టేసాం సైలెంట్గా. చాలా బాగుంది. సో చూస్తే మీకే అర్థమవుతుంది. ఇది నేను అరేంజ్ చేయకముందు అండి, ఇది కూడా నేను మీషోలోనే బుక్ చేసుకున్నాను. బట్ చాలా బ్యాడ్గా వచ్చింది ప్రోడక్ట్. అది చాలా నాకు సరిపోలేదు. అది మొత్తం ఇలా కింద పెట్టుకునేసేదాన్ని. సో నాకైతే ఏదైనా ఒక ప్రోడక్ట్ వచ్చిందంటే దాన్ని అరేంజ్ చేసుకునే వరకు నాకు చాలా ఎగ్జైట్మెంట్లో ఉంటానన్నమాట. ఈవెన్ ఏదైనా డ్రెస్ అయినా కూడా అంతే. అంటే ఏదైనా వస్తే దాన్ని వేసుకోవాలి, నేను చూడాలి, నా ఎగ్జైట్మెంట్ నేను పోగొట్టుకోవాలి, అలా ఉంటాను. సో ఫస్ట్ దాన్ని నీట్గా తూడ్చేసి, సో దాన్ని ఫస్ట్ అరేంజ్ చేయాలని చెప్పేసి నా హ్యాపీనెస్లో మీరు చెప్పలేరు. బట్ నాకు కిచెన్లో ఐటమ్స్ ఏవైనా కొనాలంటే చాలా ఇష్టం అండి. సో ఏదైనా అరేంజ్ చేసుకోవాలి మనకంటే మనసుకి కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది కిచెన్ క్లీన్గా ఉంటే. సో చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఈ ప్రోడక్ట్ కొందాం అని చెప్పి. సో మనం జనవరి ఆఫర్స్లో ఇది నాకు యాక్చువల్లీ ఇది 600 అలా ఉందండి. నాకు జనవరి ఆఫర్సు అండ్ అలాగే ఫోన్పే క్యాష్ బ్యాక్ ఆఫర్సు అన్నీ కలిపి నాకు 483 రూపాయలు పడింది. సో మీకు ఎవరికైనా ఈ లింక్ కావాలంటే తప్పకుండా నాకు లింక్ అని కామెంట్ చేయండి. సో నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో నేను మొత్తం బాక్సులన్నీ నీట్గా తుడిచేసుకొని నా దగ్గర ఉన్న బాక్సులతోనే అలాగ అరేంజ్ చేసుకున్నాము. సో మీకు ఎలా ఉందో చెప్పండి ఇది చూసిన తర్వాత. సో నా దగ్గర మనీ ప్లాంట్లు నేను ఇంట్లో చాలా చోట్ల పెంచుతూ ఉంటానండి. మనీ ప్లాంట్లు ఇక్కడ చూసిన మా ఇంట్లో మీరు మనీ ప్లాంట్లే చూడగలరు. అన్ని మనీ ప్లాంట్లు నేను పెంచుతూ ఉంటాను. ఫ్రిడ్జ్ మీద, టీవీ వాల్ మీద. సో మా ఇంటి బయట 2 మనీ ప్లాంట్లు చాలా ఉంటాయి. నాకు చాలా ఇష్టం మనీ ప్లాంట్ అంటే. అది తీసుకొచ్చి అలా పెట్టేశాను. నా దగ్గర ఇంకా ఏది లేదు అరేంజ్మెంట్ చేసుకోవడానికి, ఉన్న దాంట్లో చేసుకుందామని చెప్పి అలా పెట్టుకున్నా. ఎలా ఉందో చెప్పండి. సో మీకు ఎలా అనిపించిందో చెప్పండి. నాకైతే చాలా చాలా బాగుంది అనిపించింది. సో అంత నీట్గా సర్దేసుకున్నాను. సో అలాగే ఇంతకుముందు పడేసాను కదా, అది స్టీల్ది ఉంది కదా, దాన్ని బాగా వాష్ చేసేసి దాన్ని ఎందుకు యూజ్ చేశానో చూడండి. అది ఆనియన్స్ అలాగే పొటాటో వేసుకోవడానికి